మిర్జాపూర్కి మన తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఆ మిర్జాపూర్ నుంచి ఒక పిల్ల వాళ్ళ తల్లి అంట ఆ పిల్లని చాలా ఉన్నత శిఖరాలలో చూడాలనుకుందట. అందుకోసం ఈ పిల్ల సెల్ టవర్ ఎక్కేస్తుంది అన్నట్టు. చూడు, చూసిరు కదా. మ్యాటర్ ఏంటిదంటే దివాళీ పండగ వచ్చింది, ఇల్లు క్లీనింగ్ చేసే పని పడంగానే మొత్తం పిల్లకే అప్పచెప్పిందంట. ఆ పిల్ల తోటోడు అంటే వాళ్ళ అన్నకి మాత్రం అసలు ఏం పని చెప్పలేదంట వాళ్ళ అమ్మ. ఈ పిల్ల అలిగి పొయ్యి సెల్ టవర్ ఎక్కేసింది అన్నట్టు. బేసిక్గా నిజంగా సెల్ టవర్ ఎక్కుడు తప్పే, నేను కాదని అంటలే, కానీ అందరి ఇంట్లల్లో జరిగేది ఇదే. కానీ నిజంగానే పండగలు రాగానే మగపోరలు కూడా అసలు ఇంట్లో ఏం కావాలి, ఏం పని చేద్దాం, ఏమైనా షేర్ చేసుకుందాం ఏం ఉండదు. మంచిగా ఏం స్నాక్స్ ఉన్నాయి, లేకపోతే మటన్ వండిర్రా, చికెన్ వండిర్రా, మొత్తం వండిందంతా తినేసి ఆడ పక్కకు పెట్టేసి సప్పుడు దాకా క్రికెట్ ఆడుకున్నామా, లేకపోతే దోస్తులతో బయట బలాదూరు తిరిగినామా, ఇట్లనే ఉన్నారు కొంతమంది. అందరంటలే, బట్ చాలామంది ఇట్లనే ఉన్నారు. వాళ్ళ వల్ల పాపము మొత్తం ఈ ఆడపిల్లలు ఎవరైతే ఇంట్లో అక్క చెల్లెలు పని చేస్తారో వీళ్ళు పని చేస్తారు. మళ్ళీ చేసిన తర్వాత పొరపాటున ఆ రోజు ఏదైనా వంట చేస్తే మా చెల్లె వంట ఇట్లుంటుంది, మా అక్క వంట అట్లుంటుంది అని చెప్పేసి వీళ్ళు వేసే సెటైర్లు డైలాగ్లకు కూడా వీళ్ళే గురవుతారు. దీనివల్ల పాపం వాళ్ళకి బాధ అవుతుంటుంది. ఇది చిన్న బాధలాగా సరదాగానే అనిపిస్తుండొచ్చు వినేటోళ్ళకి, కానీ పడ్డోడికి తెలుస్తుంది దాని బాధ ఎట్లు. ఈ ఆడపిల్లలేమో తల్లికి ఏదో సహాయం చేద్దామని చెప్పేసి కొంచెం సహాయం చేసిన తర్వాత ఇంది పల్లి చేసి మళ్ళీ అన్ని మాటలు పడేసరికి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లా చూపించాలనో తెలియక జనరేషన్కి తగ్గట్టుగా ఇప్పుడు టవర్లు ఎక్కే ఫ్రస్ట్రేషన్ దగ్గర ఉంది అన్నట్టు. ఈ పిల్లకి ఫ్రస్ట్రేషన్ వస్తే ఇట్లా చేస్తే స్కాట్లాండ్ ఇంకో పిల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఫ్రస్ట్రేషన్ వచ్చేటట్టు చేసింది. ఈమెం చేసిందంటే ఫేక్ ప్రెగ్నెన్సీ, ఫేక్ బేబీ బంపు, ఫేక్ స్కానింగ్లు, ఫేక్ బేబీ షవరు, ఫేక్ జెండర్ రివీలింగ్ పార్టీ, ఫేక్ డాక్టర్ అపాయింట్మెంట్స్, ఫేక్ డెలివరీ, ఫేక్ బేబీ, తర్వాత బేబీకి ఒక హార్ట్ డిసీజ్ వచ్చిందని ఒక ఫేక్ సర్టిఫికేట్, లాస్ట్ కి బేబీ డెత్ అనేది కూడా ఒక ఫేక్ వార్తని పోస్ట్ చేసింది. అటు బాయ్ ఫ్రెండ్ ని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళ ఇంట్లో అందరినీ కూడా ఉల్లు బనాంచింది. లాస్ట్ కి ఈ పిల్ల తల్లికి ఇట్లా మనవరాలు చనిపోయిందన్న విషయం తెలిసిన తర్వాత తెల్లారి ఊరుకొచ్చి అయ్యో కడసూపన చూసుకుంటా నేను నా మనమరాలను వచ్చి చూసేసరికి ఏదో ముద్దుగా బొమ్మ కనబడుతుంది. ఏందా అని చూస్తే అది ఒక ఫేక్ సిలికాన్ బొమ్మ. ఆ బొమ్మను చూసినాక కథ అంతా అర్థమైంది అన్నట్టు. ఇట్లా బయటపడ్డది ముచ్చట. జీవితమే ఒక నాటక రంగం అన్నాడు కదా షేక్స్పియర్ అని చెప్పేసి, ఇన్ని నాటకాలు ఆడొద్దమ్మా, ఎవరు నమ్మరు ఇక మనని.